హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమంది కేక్ ట్రై చేసి ఫ్లాప్ అయితే డిసప్పాయింట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యాను. ఇలా ఫ్లాప్ అయ్యాయి. నాకు ఫస్ట్ టైం ఇలా సక్సెస్ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఒక మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్ తీసుకుందాము. అందులోనే 1/2 కప్ పెరుగు అండి, చల్లటి కమ్మటి పెరుగు, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ అని కాదు 2-3 టేబుల్ స్పూన్స్ ఉంటే చాలు. ఇదంతా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో, వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో వేసేసుకోండి. ఇదంతా ఒక స్పూన్తో కలిపేసుకోండి, లమ్స్ ఏం లేకుండా. ఇప్పుడు ఇందులో నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి అంత మంచిది కాదు కదా హెల్త్కి. సో నేను గోధుమ పిండి 2 కప్స్ జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకుంటేనే మనకు కేక్ అనేది స్పాంజ్గా వస్తుంది. ఇందులోనే నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను 1/2 టేబుల్ స్పూన్. అది కూడా జల్లించుకోవాలి. తర్వాత 1 డైరెక్షన్లో ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఇందులోకి పాలు వాడండి, ఎందుకంటే అది మనకు సరిపోదు కదా. కొంచెం పాలు పోసుకుంటూ 1 డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి, పిండి లమ్స్ లేకుండా. మీరు ఒకటేసారి పాలు అనేది యాడ్ చేస్తే మిల్క్ వల్ల లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మరి ఎక్కువ లూజ్ అయితే ఎక్కువ టైం పడుతుంది, మనకు స్పాంజీగా రాదు కేక్. పిండిని లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకోండి. లమ్స్ ఉంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు, పొంగదండి. చూడండి ఎలా వచ్చిందో టెక్స్చర్. ఈ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా కలుపుతూ నిదానంగా కలిపేసుకోండి. కొంచెం టైం పడుతుంది, ఇంకా అవ్వట్లేదు కదా అని చెప్పేసి అయితే ఆగమాగం చేయకండి. ఇప్పుడు కేక్ మౌల్డ్ లేకుంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పైనుంచి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి డస్ట్ చేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి. మీ దగ్గర ఇలా కేక్ మౌల్డే ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏ స్టీల్ అయినా రాతండి గిన్నెలైనా ఏది ఉన్నా కూడా అందులో వేసేసుకోండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మౌల్డ్లో వేసేసుకోండి. స్లోగా వేయండి, ఒకటేసారి మొత్తం వేసేయకండి, లమ్స్ వస్తాయి. ఈ పిండి మొత్తం వేసేసే ముందు ఈ పిండిలోనే మీరు కావాలంటే కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి, మీ దగ్గర ఏమైనా ఉంటే. నేనైతే పైనుంచి వేసేసుకుంటున్నాను. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, గ్రీన్ అండ్ రెడ్. నేను ఆ గ్రీన్ అండ్ రెడ్ వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను డ్రై ఫ్రూట్స్ వేస్తలేను, టూటీ ఫ్రూటీసే వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్నాక ఒకసారి ట్యాప్ ఇలా కిందికి కొట్టండి, లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి లోపల. ఇలా చేసుకున్నాక మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ మౌల్డ్ని పెట్టేసుకుందాము. మీరు కింద ఏదైనా స్టాండ్ పెట్టేసి ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని మూత లాంటిది పెట్టేసి పైన ఏదైనా వెయిట్ లాగా పెట్టేసుకోండి. నాకైతే ఇది 40 to 45 మినిట్స్ పట్టింది. సిమ్లో చేసుకుంటే 40 to 45 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 20 to 25 మినిట్స్. నాకు తెలిసినంత వరకు మీరు సిమ్లో పెట్టి చేసుకోండి. మన కేక్ రెడీ అయిందా లేదా అని టూత్ పిక్ లేక ఏదైనా నైఫ్ లాంటి, చాక్ లాంటిది, స్పూన్ లాంటిది ఏమైనా ఫోక్ ఉంటుంది కదా, అది పెట్టి చూడండి. పిండి ఏం అతుక్కోకుండా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూడండి, దీన్ని మనం ఏం సైడ్స్కి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చేతిలో ఇలా తీస్తే, రివర్స్ చేస్తే చేతిలోకి వచ్చేసింది. చూడండి, అంటుకోలేదు. కేక్ మౌల్డ్ అయితే అంటుకోదు, వేరే వాటిలో అయితే నేను అవి కూడా చేసి చూపిస్తానండి. నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి, అడుగుకి కొంచెం కూడా పిండి లేదు, చూసారా, నీట్గా వచ్చేసింది. చూడండి, బేస్ అనేది కొంచెం గట్టిగానే ఉందండి. కట్ చేస్తున్నా చూడండి, అసలు ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నేనే నమ్మలేకపోయాను ఇది ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే. చాలా టేస్టీగా ఉంది, ఫ్లఫీగా వచ్చింది, బయట కొన్నట్టే ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.